అసలు మనం పాపాలు చేయకుండానే ఉంటుందా? ఉంటుంది. పాపాలు అందరూ చేస్తారు. అంటే చేసిన పుణ్యం కూడా ఖర్చు పెట్టేసే అంత ఎన్ని పాపాలు చేస్తాం. పూర్వజన్మలో సంపాదించిన పుణ్యం కూడా ఎంతోమంది పుణ్యం చేయబడిక మానవ జన్మ ఎత్తాం. అందులో నుండి కూడా ఎన్ని పాపాలు మనం చేసి అది కూడా పోగొట్టుకుంటాం. ఇదంతా మనకు 12 ఏళ్ళు చెప్తుంది. అంటే ఏమైపోయిందండి, మొదటి నుండి 12 ఏళ్ళకి చేరేసరికి మీ యొక్క జీవిత చక్రంలోని ఈ భూమి మీద పుట్టినందుకు మీరు ఏం చేయాలి, మీ తర్వాత పుట్టిన తర్వాత మీరు చేసే అనుబంధాలు ఏవైతున్నా వాటితో ఏ విధంగా ఉండాలి. ఒకటి కుటుంబం, సెకండ్ హౌస్ చెప్తుంది. కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, అక్కడ ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయి, డెఫినెట్గా మీ కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు పెడుతుంటే దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి. మూడో ఇంట్లో నీ తోబుట్టు ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు, వాళ్ళు ముందు వస్తున్నారు నీ జాతకంలో. ఐ రిపీట్ అగైన్, జాగ్రత్త చెప్పే అర్థం చేసుకోండి. మీరు చిన్నపిల్లలు అవ్వండి, పెద్దవాళ్ళు అవ్వండి, ఎవరైనా కానివ్వండి, ముందు మీ కుటుంబము అంటే ఎవరు వస్తున్నారు పుట్టగానే మీ సెకండ్ హౌస్లోని. మీరు పుట్టగానే మీకు తెలిసే కుటుంబం ఎవరు? మీ తల్లి తండ్రి. తర్వాత మీకు చెల్లి పుట్టచ్చు, తర్వాత తమ్ముడు పుట్టచ్చు, మీకంటే ముందు ఒక అన్న పుట్టి ఉండొచ్చు, ఒక అక్క పుట్టి ఉండొచ్చు. కానీ కుటుంబం అంటే ఎవరు వస్తున్నారు అక్కడ? అమ్మ, నాన్న, పెద్దవాళ్ళు నీకంటే ఎవరు ఉంటే అక్క లేదా అన్నయ్య. ఇది మీ సెకండ్ హౌస్. అంటే మీ జాతక చక్రం తయారయిన తర్వాత లగ్నం నుండి మొట్టమొదటి వచ్చేది ఏంటి? నీ కుటుంబం. నీ కుటుంబం నువ్వు సరిగ్గా చేసుకోకపోతే నువ్వు వేస్ట్. నీ అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోతే, నీ సెకండ్ హౌస్ నువ్వు సరిగ్గా చూసుకున్నప్పుడు నీకు ఇంకెక్కడ పుణ్యం వస్తుంది? అంతా పాపాలేగా. అంటే ఫస్ట్ నువ్వు చేసుకోవాల్సిన పని ఏంటి? నీ సెకండ్ హౌస్ని శుద్ధి చేసుకోవాలి, నీ సంస్కారాలను శుద్ధి చేసుకోవాలి. నువ్వు పుట్టిన తర్వాత నీ జ్ఞానం వచ్చిన తర్వాత నా కుటుంబం ఏంటి, నీ కుటుంబం ఏంటి, నీ తనుభావంలో చెప్పుకోవాలి. రెండో ఇల్లు నీ కుటుంబం. 12 భావాలు, జ్యోతిష్ శాస్త్రము, నాకు ఇల్లు ఉందా లేదా, నాకు పెళ్ళి అయిందా లేదా, నాకు ఉద్యోగం ఉందా లేదా, మా కొడుకు అక్కడ గెలుస్తాడు, అమెరికా వెళ్తాడు లేదా, మా కొడుకు లండన్ చదువుకుంటా లేదా, చదువుకుంటూ నా కొడుకు ఉద్యోగం వస్తుందా రాదా, ఈ స్టోరీలో ఉన్నది. నువ్వు కుటుంబ స్థానాన్ని సరిగ్గా చూడనప్పుడు, నీ అక్క చెల్లెల్ని సరిగ్గా చూసుకున్నప్పుడు, నీ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే సెకండ్ హౌస్, ఇక నీ పుణ్యం ఎక్కడ, పాపం ఎక్కడ, నీ సంపాదన ఏమిటి? అది వదిలే. ఇంకా నువ్వు సెకండ్ హౌస్ సరిగ్గా చేయట్లేదు. నీకు 12 రాసులు ఇచ్చాడు భగవంతుడు, పుట్టగానే చక్రం వేశాడు 12ది. వేసినప్పుడు కుటుంబ స్థానాన్ని సరి చేసుకో. నీ జ్ఞానం వచ్చిన తర్వాత నీ కుటుంబ స్థానం ముందు చూసుకోవాలి. నీకు ఇన్నాళ్ళు పోషించి నీ ముడి కడిగి మూతి కడిగి అంత కష్టపడి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, అలాగే నీకంటే ముందు పుట్టిన నీ అక్క ఎవరు ఉంటుందో, చిన్నప్పటి నుండి అమ్మ ఒంట్లో బాగాలేకపోతే నీకు అన్ని సంరక్షణ చేసిన అక్క ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా, అది కుటుంబం. ఆ రెండవ భావాన్ని ఎప్పుడైతే నువ్వు సరిగ్గా చూడలేదన్నో ఫినిష్. నీ జీవితంలో నీకు మళ్ళా కౌంట్ మొదలైపోయింది. వీటన్నిటికీ ఎండింగ్ 12లో ఒకటి ఉందిగా, నువ్వు చేసే పాపాల గురించి. అది కూడా నువ్వు అనుభవిస్తేనే కానీ కర్మ సిద్ధాంత ప్రకారం నీకు మోక్షం రాదు.